హాయ్ అండి. ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మాని చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు గోధుమ రవ్వ ఉప్మాని వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. గోధుమ రవ్వ చాలా మంచిదండి, చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వేరొక గిన్నెలో వేసుకోవాలి. మరలా అదే ప్యాన్ని పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని కొద్దిగంత పల్లీలను వేసుకోవాలి. ఇందులో 1 స్పూను తాలింపు గింజల్ని వేసుకొని కలుపుకుందాం. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లి, కరివేపాకుని సన్నగా తురుముకొని ఇలా వేసుకుందాం. ఇందులో ఇలా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో ముందుగా వేయించుకున్న ఉప్మాని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఉప్మా మంచిగా ఎలా ఉడుకుతుంది కదా. మళ్ళీ మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత చూడండి, చాలా బాగా రెడీ అయిపోయింది ఉప్మా అనేది. చూడండి, మంచిగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.